మలయాళ స్వామి ఆశ్రమంలో అమావాస్యని పురస్కరించుకొని ఆలయంలోని వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని బస్టాండ్ ప్రాంతంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో శనివారం రోజున అమావాస్య సందర్భంగా కుర్మాలు లింగేశ్వర స్వామి వారికి మరియు కృష్ణునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆలయంలో ప్రతిష్ఠించిన కూర్మ లింగేశ్వర స్వామి వారికి ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజులలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇక్కడి స్వామి వారిని 1998వ సంవత్సరంలో గోదావరి ఒడ్డున మునులకు దొరకడంతో శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు ఈ కూర్మ లింగేశ్వర స్వామి వారిని మన గోదావరిఖని ప్రాంతంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగిందని, అప్పటి నుండి గత 28 సంవత్సరాల నుండి ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజున స్వామివారికి పూజలు, భజన కార్యక్రమాలు, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ స్వామి వారిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతుండటంతో పాటు వచ్చే భక్తులు దాతల సహాయంతో ఆశ్రమాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని, ఇటు కార్యక్రమం తేదీ 2/7/2026 రోజున నూతనంగా నిర్మిస్తున్న గుడిలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కూర్మ లింగేశ్వర స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో అర్చనబెల్లి ప్రాంతంలో ఒకటి, అనంతరం మన గోదావరిఖని మలయాళ స్వామి ఆశ్రమంలో వెలిసిందని, ఈ గుడి పునర్నిర్మాణానికి గోదావరిఖనిలోని దాతలు సహకరించాలని కోరారు. వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా ఈరోజు మరి శ్రీ కూర్మలింగేశ్వర స్వామి సన్నిధిలో మరి శివుడు, శ్రీకృష్ణ పరమాత్మ, మరి కూర్మలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణానికి భజన కార్యక్రమం, మలయాళ స్వామి ఆశ్రమం భజన మండలి వారిచే భజన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం మరియు విగ్రహాలకు అభిషేకం చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కూర్మలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట 3వ తారీఖు 7వ నెల మరి జరిగే కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ కూడా మరి ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ దీనికి విరాళంగా ఇచ్చేసి మీ యొక్క జన్మ కృతార్థం చేసుకోవాలని కోరుతున్నాము. అట్లే మనకు ఈ కూర్మలింగేశ్వర స్వామి మన భారతదేశంలో మరి ఎక్కడ లేదు. మనకు స్వయంగా లింగోద్భవం అయినటువంటి కూర్మలింగేశ్వరుడు మనకు ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి ఈ కూర్మలింగేశ్వర స్వామి హరిద్వార్లో ఉన్నది తప్పితే మళ్ళీ ఈ ఏరియాలో లేదు. ఆంధ్రాలో అరసవెల్లి ప్రాంతంలో ఉన్నదని మనకు తెలిసింది. కానీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ కూర్మలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉన్నది. దానికి ప్రతిష్ట రోజున మరి పెద్దలు శ్రీ శ్రీ పూజ్యులు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామి వారి కార్యక్రమాలచే మరి కూర్మలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు రుక్మాచారి, ఎస్ రాజయ్య, రాములు, సత్యనారాయణ, శ్రీనివాస్, పిడుగురాళ్ల నర్సయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.